హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే లెసన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్స్ లోపల మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అలాగే బయట రిలీజ్ చేసేటువంటి CO2 వాటినే ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ అంటారు. వాటి గురించి మనం చూసుకుందాం. ఫస్ట్ పాయింట్, బ్రీతింగ్ ఇన్వాల్వ్స్ 2 స్టేజెస్. మనం తీసుకునేటువంటి బ్రీతింగ్ లోపల 2 స్టేజెస్ ఉంటాయంట. ఒకటి ఇన్స్పిరేషన్, సెకండ్ది ఎక్స్ప్రెషన్. ఇన్స్పిరేషన్ అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలిని మన లంగ్స్ లోపల తీసుకోవటాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. ఇన్నంటే లోపలికి ఇన్స్పిరేషన్. ఎక్స్ప్రెషన్ మన బాడీ లోపల ఫామ్ అయిన CO2ని మన బాడీ నుంచి బయటకు పంపించడాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఫస్ట్ పాయింట్, ఇన్స్పిరేషన్. ఇన్ టేక్ అప్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇంటూ లంగ్స్ ఈజ్ కాల్స్ ఇన్స్పిరేషన్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని అంటే ఎయిర్ని లంగ్స్ లోపలికి తీసుకోవడాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని మన నోస్ ద్వారాగా మన లంగ్స్ లోపల తీసుకోవటాన్ని ఇన్స్పిరేషన్ అంటారు. ఇట్ ఈస్ ఎ యాక్టివ్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్ అంటే మనం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు మన బాడీ లోపల ఎనర్జీ అనేది ఖర్చు అయితే దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటారు. అంటే మనం ఆక్సిజన్ తీసుకునేటప్పుడు కొంత ఎనర్జీ అనేది మన శక్తి అనేది మన బాడీకి ఖర్చు అయిద్దంట. దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటారు. కాంట్రాక్షన్ ఆఫ్ ద మజిల్స్. మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ అయితే అంట. కాంట్రాక్షన్ అంటే దగ్గర రావడం, రిలాక్సేషన్ అంటే దూరంగా వెళ్ళటం. కాంట్రాక్షన్ అయితే అంటే మజిల్స్ ఎవరెవరు కాంట్రాక్షన్ అవుతారంట? డయాఫార్గమ్ అనేది ఒకటి కాంట్రాక్షన్ అయిద్దంట. అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్. డయాఫార్గమ్ ఒకటి, ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ ఇవి రెండు కూడా కాంట్రాక్షన్ అయితే అంట. which extend in between the ribs. ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంట? ఎక్స్టెండ్ బిట్వీన్ ద రిబ్స్ కి మధ్యలో ఉంటాయంట. ఇది ఒక రిబ్ అయితే ఇది ఒక రిబ్, 2 రిబ్స్ కి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటారు. ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంట? 2 పక్కట ఎముకలకి, ఇక్కడ ఒక పక్కట ఎముక, ఇక్కడ ఒక పక్కట ఎముక, ఈ 2 ఎముకలకి మధ్యలో ఉన్నటువంటి మజిల్ ని కండని ఇంటర్ కోస్టల్ మజిల్ అంటారు. ఇది ఒక పక్కటెముక, ఇది ఒక పక్కటెముక, ఇది ఒక పక్కటెముక. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కండని అంటే మజిల్ ని ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్ అంటారు. ఈ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతాయి అంట. దగ్గరగా రావటం, దూరంగా రావటం జరుగుతూ ఉంటాయి అంట. ఇన్స్పిరేషన్లో అయితేనేమో కాంట్రాక్షన్ దగ్గరగా వస్తాయంట. వాటితో పాటు ఇంకెవరంట? డయాఫారం కాంట్రాక్షన్. డయాఫారం అంటే ఇక్కడ ఉన్నటువంటి థొరాసిక్ ఛాంబర్ని, పక్కటెముకల దగ్గర ఉన్నటువంటి థొరాసిక్ ఛాంబర్ని, దాని కింద ఉన్నటువంటి స్టొమాక్ ఉన్నటువంటి అబ్డామిన్ని రెండింటిని సపరేట్ చేసేదాన్ని డయాఫారం అంటారు. థొరాసిక్ ఛాంబర్ని అలాగే స్టొమాక్ని ఈ రెండింటిని సపరేట్ చేసేదాన్ని డయాఫారం అంటారు. ఈ డయాఫారం అనేది కాంట్రాక్షన్ అయిద్దంట. ఈ మజిల్స్ ఏమో ఇంటర్ కోస్టల్ మజిల్స్ కాంట్రాక్షన్ అయింది, అలాగే డయాఫారం ఇలా పైకున్న డయాఫారం వల్ల ఇలా స్ట్రైట్ గా కానీ ఇలా కిందకి కానీ వచ్చింది. దీన్ని కాంట్రాక్షన్ అంటారు. ఇలా కాంట్రాక్షన్ అయిద్దంట. కాంట్రాక్షన్ డయాఫారం వాటికి ఉన్నటువంటి ఫ్రీనిక్ మజిల్స్ అంట. ఈ ఫ్రీనిక్ మజిల్స్ అంటే సర్వైకల్ దగ్గర నుంచి డయాఫారం కి సిగ్నల్స్ పంపించే వాటిని ఫ్రీనిక్ నర్వ్స్ అంటారు. కాంట్రాక్షన్ ఆఫ్ డయాఫార్గమ్ ఇంక్రీజ్ వాల్యూమ్ ఆఫ్ థొరాసిక్ ఛాంబర్ ఇన్ ద యాంటీరియో పోస్టీరియో యాక్సిస్. ఈ డయాఫారం కాంట్రాక్షన్ అవటం వల్ల థొరాసిక్ ఛాంబర్, ఈ లంగ్స్ ఉన్నటువంటి థొరాసిక్ ఛాంబర్ అనేది ఇంక్రీజ్ అయిద్దంట. ఎలా ఇంక్రీజ్ అయిద్దంట? యాంటీరియర్ నుంచి పోస్టీరియర్కి ఇంక్రీజ్ అయిద్దంట. ఇలా ఉంది, ఇక్కడ దాకే ఉంది. ఇప్పుడు ఏమైంది? ఈ డయాఫారం అనేది కిందకు వచ్చింది. ఇలా కిందకి రావటం వల్ల ఛాంబర్ అనేది నార్మల్గా అయితే ఇక్కడ దాకా ఉన్న ఛాంబర్ ఇక్కడ దాకా పెరిగింది. ఎలా పెరిగిందంట? యాంటీరియర్ అంటే పైనుంచి కిందకు పెరిగింది, పోస్టీరియర్కి పెరిగిందంట. కాబట్టి డయాఫారం కాంట్రాక్షన్ అవ్వటం వల్ల ఈ థొరాసిక్ ఛాంబర్ అనేది ఇక్కడ దాకా ఉండే ఛాంబర్ అనేది డయాఫారం కాంట్రాక్షన్ అవ్వడం వల్ల కొంచెం కిందకు వచ్చిందంట. అంటే యాంటీరియర్ పైనుంటే యాంటీరియర్, కింద ఉంటే పోస్టీరియర్ అంటారు. ఈ డయాఫారం అనేది కాంట్రాక్షన్ అవ్వటం వల్ల థొరాసిక్ ఛాంబర్ అనేది యాంటీరియర్ నుంచి పోస్టీరియర్ పెరిగిందంట, అంటే పైనుంచి కిందకు పెరిగిందంట.
దాన్నే యాంటీరియో పోస్టీరియర్ యాక్సిస్ అంటారు. కాంట్రాక్షన్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ లిఫ్ట్ అప్ ద రిబ్స్ sternum causing increase the thoracic volume. The thoracic chamber in the dorsoventral axis. ఇప్పుడు ఏంటంట ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతాయి. రెండు రిబ్స్ మధ్య ఉన్నటువంటి ఇంటర్కోస్టల్ మజిల్స్ అనేవి కాంట్రాక్షన్ అవుతాయి. కాంట్రాక్షన్ అవ్వటం వల్ల ఏం జరిగిద్దంట, స్టెర్నం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి దాన్ని స్టెర్నం అంటారు. ఈ స్టెర్నం అలాగే రిబ్స్ ఈ రెండు కూడా ఏమైతే అంట లిఫ్ట్ అప్ అంటే పైకి వస్తాయి అంటే ఇలాగా కిందకు ఉన్నటువంటి రిబ్స్ స్టెర్నం కూడా ఇలా పైకి వస్తాయి అంట. మనం ఎప్పుడైతే బ్రీతింగ్ పైకి తీసుకుంటా ఉంటామో తీసుకున్నప్పుడు థొరాసిక్ ఛాంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఎలాగా స్టెర్నం రిబ్స్ అనేది ఇలా పైకి వస్తాయి అంట. కిందకు ఉండేయాలి ఇలా పైకి వస్తాయి. ఇలా పైకి రావటాన్ని లిఫ్ట్ అప్ ద స్టెర్నం అండ్ రిబ్స్ అంటారు. అది కూడా ఏ యాక్సిస్ లో వచ్చిందంట, డయాఫార్గాన్కి అయితేనేమో యాంటీరియర్ నుంచి పోస్టీరియర్కి, అదే వీటి ఇంటర్కోస్టల్ మజిల్స్ వల్ల అయితేనేమో డోర్సల్ అంటే వెనక నుంచి ముందుకు పెరిగిద్దంట, బ్యాక్ సైడ్ నుంచి ముందుకి ఇలా వెనక నుంచి ఇలా ముందుకు పెరిగిద్దంట బ్యాక్ సైడ్ నుంచి. డయాఫార్గాన్కి అయితేనేమో యాంటీరియర్ టు పోస్టీరియర్ యాక్సిస్, అలాగే ఇంటర్కోస్టల్ మజిల్కి అయితేనేమో డోర్సల్ టు ఎంట్రల్ యాక్సిస్ లో పెరిగిద్దంట. లిఫ్ట్ అప్ ద స్టెర్నం అండ్ రిబ్స్ స్టెర్నం అనేది ఇలా ముందుకు వస్తాయి అంటే ఇలాగా మనం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు. ఓవరాల్లీ ఇంక్రీజ్ ద థొరాసిక్ వాల్యూమ్ causes similar increase in the pulmonary volume, decrease intrapulmonary pressure. ఇప్పుడు ఏమైందంట, డయాఫారం కాంట్రాక్షన్ అయింది, దీనివల్ల థొరాక్స్ అనేది కొంచెం పెరిగింది. థొరాసిక్ ఛాంబర్ ఇక్కడ దాకా ఉండాల్సిన థొరాసిక్ ఛాంబర్ కొంచెం కిందకి పెరిగింది. అలాగే డోర్సల్ నుంచి వెంట్రల్కి కూడా చిన్నగా ఉన్నటువంటి చెస్ట్ అనేది కొంచెం పెరిగిందంట. దీనివల్ల ఏమైంది, మొత్తానికి థొరాసిక్ ఛాంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమైంది, ఇది మొత్తం థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏమైంది, లోపల లంగ్స్ యొక్క సైజు కూడా ఇంక్రీజ్ అయిందంట. థొరాసిక్ ఛాంబర్ పెరిగింది, థొరాసిక్ ఛాంబర్తో పాటు థొరాసిక్ ఛాంబర్ లోపల ఉండేటువంటి లంగ్ సైజు కూడా పెరిగిందంట. లంగ్ సైజు పెరగటం వల్ల ఏమైంది, ప్రెజర్ అనేది తగ్గిపోయిందంట. లోపల లంగ్ సైజ్ ఎప్పుడైతే పెరిగిందో ప్రెజర్ కూడా తగ్గిపోయిందంట. ఒక చిన్న రూమ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంచడం వల్ల ఏమైంది, ప్రెజర్ పెరిగిద్ది. అదే 50 మెంబర్స్ స్టూడెంట్స్ని పెద్ద రూమ్లో పెట్టడం వల్ల ఏమైంది, ప్రెజర్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. ఇప్పుడు ఏమైందంటే థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల లోపల ప్రెజర్ కూడా తగ్గిపోయిందంట. ప్రెజర్ తగ్గిపోవటం వల్ల ఏమైంది, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ లంగ్స్ లోపలికి వచ్చిందంట. ఎందుకంటే లంగ్స్ లోపలికి వచ్చింది, లోపల ప్రెజర్ తక్కువగా ఉండటం వల్ల లంగ్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ప్రెజర్ తగ్గింది. ప్రెజర్ తగ్గటం వల్ల అట్మాస్ఫియర్లో ప్రెజర్ ఎక్కువగా ఉంది, లంగ్స్ లోపల ప్రెజర్ తక్కువగా ఉంది. అందువల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెజర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ అనేది మన లంగ్స్ లోపలికి వచ్చింది. లంగ్స్ లోపల రావడానికి కారణం ఏంటంటే థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవ్వటం. థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల లంగ్స్ కూడా ఇంక్రీజ్ అయింది. లంగ్స్ ఇంట్రాపల్మనరీ ప్రెజర్ కూడా తగ్గిపోయింది లంగ్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల. ఇలా ప్రెజర్ విచ్ ఫోర్స్ ద ఎయిర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ మూవ్ ఇన్ టు ద లంగ్స్. ఇప్పుడు ఏమైందంటే దానివల్ల అవుట్ సైడ్ నుంచి ఎయిర్ అనేది లంగ్స్ లోపలికి వచ్చిందంట. తర్వాత ఎక్స్ప్రెషన్ రిలీజ్ ఆఫ్ ఆల్వియోలై ఎయిర్ ఇంటూ ఎక్స్టీరియర్ ఎక్స్ప్రెషన్. లంగ్స్ లోపల ఆల్వియోలై ఉంటుంది. లంగ్స్ అయితే లంగ్స్ లోపల ఇలాగా బెలూన్ లెక్క ఉండే వాటిని ఆల్వియోలై అంటారు. ఆల్వియోలై నుంచి CO2 అనేది మన బాడీ లోపల నుంచి బయటికి ఎక్స్టీరియర్కి వెళ్తే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. మన బాడీ లోపల ఉండేటువంటి గ్యాస్ అనేది బయటకు రిలీజ్ అయితే ఆల్వియోలై ద్వారా దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ ప్రాసెస్. అంటే మన బాడీ లోపల నుంచి CO2ను బయటికి పంపించడానికి ఎనర్జీ అనేది ఖర్చు అవ్వదంట. ఎనర్జీ ఖర్చు అవ్వదు కాబట్టి ప్యాసివ్ ప్రాసెస్ అంటారు. మీరు ఎప్పుడైనా ఆక్సిజన్ తెచ్చుకునేటప్పుడు చూడండి, కొంచెం ఇబ్బంది కనిపించింది, కొంచెం ఎనర్జీ ఖర్చు అనేది కనిపించింది. అదే బయటకు CO2ను రిలీజ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉండిద్ది, ఎనర్జీ కూడా ఖర్చు అవ్వదు. అందుకోసం దీన్ని ప్యాసివ్ ప్రాసెస్ అంటారు. రిలాక్సేషన్ ఆఫ్ ద డయాఫారం అండ్ ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్స్ రిటర్న్ డయాఫారం అండ్ స్టెర్నమ్ their normal positions, reduce the thoracic chamber, thereby the pulmonary volume. ఇప్పుడు ఏమైందంట, ఇలా కిందకు వచ్చినటువంటి డయాఫారం అనేది మళ్ళీ దాని నార్మల్ పొజిషన్కి వెళ్ళిద్ది. ఇంటర్కోస్టల్ మజిల్స్ కాంట్రాక్షన్ వల్ల స్టెర్నమ్ రిబ్స్ లిఫ్టప్ అయినాయి, అవి నార్మల్ పొజిషన్కి వెళ్తాయి. ఈ లిఫ్టప్ కావటం వల్ల అలాగే కాంట్రాక్షన్ అవ్వటం వల్ల థొరాసిక్ ఛాంబర్ ఇంక్రీజ్ అయింది.
ఇప్పుడు అవి ఏం చేసినాయి, వాటి నార్మల్ పొజిషన్కి వెళ్ళినాయి. నార్మల్ పొజిషన్కి వెళ్ళినప్పుడు థొరాసిక్ ఛాంబర్ తగ్గిపోయింది. థొరాసిక్ ఛాంబర్ తగ్గిపోవటం వల్ల లోపల ఉన్నటువంటి లంగ్స్ సైజ్ కూడా తగ్గిపోయింది. లంగ్స్ సైజ్ తగ్గిపోవటం వల్ల లంగ్స్ లోపల ప్రెషర్ అనేది ఎక్కువైంది. ప్రెషర్ ఎక్కువ కావటం వల్ల ఏమైంది, లోపల ఉన్న CO2 అనేది బయటకు రిలీజ్ అయింది. ఒక బెలూన్ ఉంది, లోపల గాలి ఉంది. మనం లోపల బెలూన్ గట్టిగా ఒత్తినప్పుడు ఏమైంది, ప్రెషర్ పెరగటం వల్ల గాలి మొత్తం బయటకు వచ్చింది. అదే మనం బయట నుంచి ఎక్కువ ప్రెషర్తో ఊదటం వల్ల ఏమైంది, బెలూన్ లోపల గాలి వచ్చింది. అంటే బయట ప్రెషర్ ఎక్కువ ఉంటేనే లోపలికి వచ్చింది, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటేనే బయటికి వెళ్ళిపోతుందంట. ఇది దిస్ లీడ్ టు ద ఇంక్రీజ్ ఇన్ ద ఇంట్రాపల్మనరీ ప్రెషర్ కాజింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ అనేది ఎక్స్ప్రెషన్ బయటకు వెళ్ళిపోతుందంట లంగ్స్ నుంచి. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇదొక రిబ్బు మధ్యలో ఇంటర్కోస్టల్ మజిల్స్. ఈ లంగ్స్ పెట్టుకునేదాన్ని డయాఫారం అంటారు. ఈ డయాఫారం కిందకి రావడం వల్ల లంగ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఇక డయాగ్రామ్ చూసుకుంటే రిబ్స్ స్టెర్నమ్ అనేవి రైజ్ అయినాయంట, పైకి వచ్చినాయంట. లిఫ్ట్ అప్ ఎప్పుడు జరిగింది, ఇది ఇన్స్పిరేషన్ అప్పుడు జరిగింది. ఇన్స్పిరేషన్ అప్పుడు రిబ్స్ అనేవి స్టెర్నమ్ అనేది పైకి వచ్చిందంట. ఇది లోపల లంగ్స్, ఆక్సిజన్ అనేది లోపలికి వచ్చింది. ఎయిర్ ఎంటర్ లంగ్స్, ఎయిర్ అనేది బయట నుంచి లోపలికి వచ్చిందంట. డయాఫారం అనేది కాంట్రాక్షన్, అంటే డయాఫారం పై నుంచి కిందకు వచ్చింది. యారో మార్క్ కిందకి ఇస్తుంది కాబట్టి డయాఫారం అనేది కిందకు వచ్చిందంట. ఇది రిబ్ కేజ్, సైడ్ ఉన్నటువంటి రిబ్ కేజ్ అంటారు. ఇది ఎక్స్ప్రెషన్ అప్పుడు లోపల ఉన్నటువంటి ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతూ ఉండిద్ది. లోపల ఉండే ఎయిర్ బయటికి వెళ్ళినప్పుడు డయాఫారం అనేది నార్మల్ పొజిషన్కి వెళ్ళిద్ది. అలాగే థొరాసిక్ అనేది డిక్రీజ్ అయింది, థొరాసిక్ ఛాంబర్ అనేది. ఇది మొత్తం కూడా 4 మార్క్స్ క్వశ్చన్. ఇన్స్పిరేషన్, ఎక్స్ప్రెషన్. అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మనం లోపల తీసుకుని ఇన్స్పిరేషన్, లోపల ఉన్న CO2 బయటకు పంపిస్తే ఎక్స్ప్రెషన్.